ఈ యొక్క డ్రిప్పుల్లో ఇచ్చినప్పుడు ఈ కాయ షైనింగ్ వచ్చింది, చక్కగా ఉంది. ఏ ఏ పురుగు కూడా వాలకుండా. నా పేరు రాజకుమార్ అండి. నేను రైల్వేలో రిటైర్డ్ అయిపోయి ఉన్నాను. రిటైర్డ్ అయిన తర్వాత ల్యాండ్ తీసుకొని ఆర్గానిక్ వ్యవసాయం చేయాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను. ఈ ఏరియా వచ్చి పెద్దపంజాని మండలము, శంకరాయలపేట గ్రామము. శంకరాయలపేట గ్రామంలో 5 ఎకరాలు నేను ఇక్కడ తీసుకొని ఉన్నాను. రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఇక్కడ పంటలు పండించాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. వచ్చినప్పుడు నాకు ఆర్గానికే ఎక్కువ లైక్ చేసేవాడిని. ఈ కెమికల్స్ కొట్టినందువల్ల క్యాన్సర్లు ఇవన్నీ వస్తున్నాయని నాకు ఇష్టం లేకుండా ఆర్గానిక్ చేయాలనే ఉద్దేశంతోనే నేను ముందుకు వచ్చినప్పుడు నేను యూట్యూబ్ చూస్తున్నప్పుడు యూట్యూబ్లో మరి కొబ్బరికాయల గురించి ఈ ఏపీకేఎస్ ఆర్గానిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నేను వెంటనే ఫోన్ చేసి, ఏమండి మరి ఇట్లా మీరు కొబ్బరికాయలది చూపించారు, మాకు ఈ పంటలు వేసుకోవడానికి మాకు ఇంకా మెడిసిన్ ఉందా, మరి మీ దాంట్లో డ్రిప్ ఎరువులు కానీ ఈ స్ప్రే చేసే మెడిసిన్ కానీ ఉందా అంటే, ఉందండి, చక్కగా మీకు పంపిస్తాము చూడండి అని అన్నారు. నేను టమాటా వేశాను. టమాటా వేసినప్పుడు నేను ఈ అభిమాను ఆర్బిక్స్ నేను యూజ్ చేసినప్పుడు టమాటా చాలా షైనింగ్ వచ్చింది. మళ్ళా పురుగు లేదు, ఏమీ లేదు, చక్కగా పంట బాగా వచ్చింది. కాకపోతే అందరూ వేయడం వల్ల రేటు ఎక్కువ ఇది అవ్వలేదు కనుక కొద్దిగా అంటే లాస్ వచ్చింది. అయితే పంటలు పండించడంలో ఈ ఏపీకేఎస్ వారి మెడిసిన్ మాత్రం చక్కగా పనిచేసింది. ఆ విషయంలో మాత్రమే నేను ధైర్యంగా చెప్పగలను. ఎక్కడా కూడా పురుగు కూడా ఆశించకుండా మనం దీన్ని యూజ్ చేసినప్పుడు, ఇంకోటి దీన్ని క్యాప్ తీసి వాసన చూస్తే అసలు కెమికల్ వాసన కానీ ఏమీ రాదు, చక్కని ఫ్రూట్ వాసన వస్తుంది. అంత బాగుంటుంది. దీనివల్ల ప్రమాదం లేదు, ఇంకోటి రోగాలు రావు, అన్ని విధాలా బాగుంది. కనుక నేను వాడి చూశాను కాబట్టి మన రైతులకు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కనుక వారు మా దగ్గరకు వచ్చి మరి చక్కగా ఎంకరేజ్ చేసి, సార్ మీరు ఎలా పండించారు ఏంటి అని వాళ్ళు మమ్మల్ని అడిగినప్పుడు మేము చెప్పడం జరిగింది. ఇంకోటి, మేము ఇక్కడ పండించే పంటలు ప్యాడీ పండిస్తాను, మరలా టమాటా పండించాను, మరలా కీరా దోస పండించాను, ఈ కాకర కూడా వేశానండి. ఇది బుడ్డ కాకర 1/2 ఎకరాలో వేశాను. పంట బాగానే వచ్చింది. ఫస్ట్ కోత అయిపోయింది, ఇంకొక 2వ కోత కొయ్యాలి, ఇంకా ఎన్నో కోతలు పడతాయి. ఇంకా చెట్టు బాగా ఇంకా అభివృద్ధి అవుతా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి బాగుంది. ఇక్కడ ఈ ఫ్రూట్ చూడండి, ఇది నేను ఈ యొక్క మనం ఆర్గానిక్ ఏపీకేఎస్ ఆర్గానిక్ వారిది డ్రిప్పుల్లో ఇచ్చినప్పుడు ఫస్ట్ అయితే చాలా డల్గా ఉంది ఈ ఫ్రూట్. ఎప్పుడైతే నేను ఈ యొక్క డ్రిప్పుల్లో ఈ ఆర్బిక్స్ అభిమాను 2 మనము ఈ యొక్క డ్రిప్పుల్లో ఇచ్చినప్పుడు ఈ కాయ షైనింగ్ వచ్చింది, చక్కగా ఉంది. ఏ పురుగు కూడా వాలకుండా ఈ ఫ్రూట్, నా చేతిలో ఉన్న ఫ్రూట్ నేనే చూడండి, నేను ఒక రైతుని మీకు చూపిస్తా ఉన్నాను కనుక మీరు అది గ్రహించండి. ఇది ఇక్కడ ఏ అబద్ధం నేను చెప్పడం లేదు, ఉన్న నిజమే చెప్తా ఉన్నాను. కనుక ఈ యొక్క మెడిసిన్ వల్ల మనం మేలు పొందాం కాబట్టి అలాంటి కంపెనీలకు మనం సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే నేను మాట్లాడుతూ ఉన్నాను. అభిమానం మనం ఎప్పుడు వాడాలంటే, ఒక 3 ఆకులు వచ్చిన తర్వాత అభిమాన్ని మనము డ్రిప్ ఎరువుల్లో ఇచ్చామంటే చక్కగా గ్రోతింగ్ ఉంటుంది, బాగా ఎదుగుదల ఉంటుంది. ఇంకోటి రూటు బాగా, ఏర్లు బాగా భూమిలో చొచ్చుకుపోయి చెట్టుకు బలాన్ని ఇచ్చి చక్కగా అభివృద్ధి కావడానికి అభిమానం ఉపయోగపడుతుంది. అలాగే ఆర్బిక్స్ వచ్చి ఇది ఫ్లవరింగ్కి, ఫ్రూట్ షైనింగ్కి, ఇంకా గ్రోతింగ్కి, వీటన్నిటికి కూడా ఆర్బిక్స్ బాగా ఉపయోగపడుతుంది. అలాగే మరి పైన ఏదైనా పురుగులు చీడపీడలు వచ్చినప్పుడు మనం ఇక్కడ FL77 అని ఉంది. ఈ FL77 కానీ వాడామంటే ఈ ఫ్లవర్స్లో ఈ తుమ్మిదలు ఇవన్నీ చిలుకలు వచ్చేసి ఫ్లవర్ మీద వాలి అవి రకరకాలుగా ఇవి చేసి పోతూ ఉంటాయి. కాబట్టి మనం ఈ FL77 వాడినప్పుడు ఈ వాసనకి అది రాకుండా వెళ్ళిపోతుంది. అసలు ఈ ల్యాండ్ మనం ఈ యొక్క తోటలోనే వాలకుండా వెళ్ళిపోతాయి. అలాగే ఫ్రూట్ కూడా షైనింగ్ కానీ అన్ని విధాల బాగా ఉపయోగపడుతుంది.
ఇది కనుక మనం కెమికల్ వాడకుండా FL77 వాడామంటే దానికి మించినట్టు ట్రీట్మెంట్ ఇంకొకటి లేదు. అంత బాగా పనిచేస్తుంది FL77. ఎందుకంటే నేను వాడాను కాబట్టి మీకు చెప్తా ఉన్నాను. రైతులు కొద్దిగా గ్రహించండి. రైతులు చక్కగా ఈ యొక్క APKS ఆర్గానిక్ మనం వాడినట్లయితే ఈ చీడపీడల నుంచి మనం చక్కగా ముందుకు వెళ్ళొచ్చు. మనం కెమికల్ వేలు పెట్టి కొట్టినా కూడా ప్రజలకి క్యాన్సర్లు ఇవన్నీ వస్తూ ఉన్నాయి. మనమే ఆ కూరగాయలు మళ్ళీ మనం తింటున్నాం, మళ్ళీ మనకే క్యాన్సర్లు వస్తూ ఉన్నాయి. అయితే వీళ్ళు చక్కగా కంపెనీ వాళ్ళు మరి ఇవన్నీ ఆర్గానిక్ తయారు చేశారు కాబట్టి ఇవి మనం చక్కగా వాడుకున్నట్లయితే ప్రజలకి మనం న్యాయం చేసినట్టు అవుతుంది. మనకి కూడా మందులు కొట్టేవాళ్ళు మనకి కూడా ఏ రోగాలు రాకుండా కాపాడుతుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఈ APKS ఆర్గానిక్ వాడినందువల్ల నాకు నా భూమిలో విష పురుగులు అనేవి లేకుండా చక్కగా పంట బాగుంది, భూమి బాగుంది, అన్నీ బాగున్నాయి. ఇది కాకర అండి, బుడ్డ కాకర. ఇది దీన్ని ముళ్ళ కాకర కూడా అంటారు. ఇంతకంటే సైజు రాదు, కానీ త్వరగా పండకుండా మార్కెట్లో కనీసం వారం రోజులు కూడా ఇలాగే ఉంటుంది ఫ్రూట్. కనుక ఇది మంచి పంట. దీనికి వచ్చి డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది వేయడం జరిగింది. అదే లాంగ్గా ఉంటుంది, పొడవుగా ఉంటుంది. అది త్వరగా పండిపోతే అది టేస్ట్ కూడా ఉండదు. ఇది మంచి టేస్ట్ ఉంటుంది. అందుకే ప్రజలు దీన్ని ఎక్కువ లైక్ చేస్తున్నారు కాబట్టి ఈ పంట వేయడం జరిగింది. కాయ ఇదే సైజు వస్తుంది, షైనింగ్ అంతా బాగుంది. నేను మార్కెట్కి తీసుకెళ్ళినప్పుడు కేజీ వచ్చి 40 రూపాయలకి కొన్నారు. ఇదే 60-50 రూపాయలకు కూడా పోతుంది. మరి మొన్న నేను లేటుగా తీసుకెళ్ళడం వల్ల 40 రూపాయలకి కేజీ 40 రూపాయలకి అమ్ముడుపోయింది. చాలా బాగుంది పంట. ఇవి ఇప్పుడు పిందెలు కాకుండా కాయలుగా కూడా అన్ని ఫుల్గా వచ్చేసి ఉన్నాయి, పొలమంతా వచ్చేసి ఉన్నాయి. ఇది మనం ఇంకా అంటే ఇది తక్కువ రోజుల పంట కాబట్టి ఇంకా ఎదగాలి. నేను ఈ మెడిసిన్ ఇచ్చాను కాబట్టి ఇప్పుడే గ్రోతింగ్ చూస్తూ ఉన్నాను. చాలా అన్ని పిందెలు ఎక్కడ చూసినా పిందెలు ఫుల్గా వచ్చేసి ఉన్నాయి. పూత పిందె బాగా వచ్చేసింది. ఈ FL77 వాడితే ఇంకా ఆ పురుగు చీడపీడ బాధే ఉండదు, అంత బాగా పనిచేస్తుంది FL77. ఇది పిందెలు ఈ యొక్క ఆర్బిక్స్ ఆర్గానిక్ APKS వాళ్ళది వాడిన తర్వాత చూడండి ఎన్ని పిందెలు అలా వచ్చినాయో. ఇవన్నీ పిందెలే, ఇవన్నీ డెవలప్ అవుతున్నాయి. ఇవన్నీ చూడండి ఎన్ని పిందెలు వచ్చినాయో. అలాగే కాయ ఇదిగో కాయ సైజు ఇలా వచ్చింది. ఇదిగోండి ఇక్కడ ఇవన్నీ కాయలే. మళ్ళీ ఇటు కూడా ఇక్కడ వచ్చినాయి. ఇదిగో ఇవన్నీ ఎన్ని కాయలు చూడండి. ఆకుల మధ్యలో మనకు కనబడడం లేదు, ఫుల్గా వచ్చినాయి. ఏ ఒక్క కాయ కూడా పురుగు ఉన్నట్లుగా అసలు యాక్చువల్ కాకరకాయ ఇలా ముడుచుకుంటుంది. ఆ ముడుచుకోకుండా ఒక్క కాయ కూడా ముడుచుకోకుండా ఉంది చూడండి. ఒక్క కాయ కూడా. ఇదిగోండి ఇవన్నీ పిందెలే. ఇదిగోండి ఇదంతా పూత వస్తూనే ఉంది, ఫ్లవర్ వస్తూనే ఉంది. ఇవన్నీ ఫ్లవర్స్. కొన్ని చోట్ల అయితే ఫ్లవర్స్ రాలిపోతూ ఉంటాయి. ఇదిగోండి ఈ ఒక్క కొమ్మకే ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయి చూడండి. ఇవన్నీ ఫ్లవర్సే, ఇవన్నీ కాయలే. ఎక్కడ కూడా కాయ రాలడం కానీ పురుగు పట్టడం కానీ అదంతా ఏం జరగలేదండి. ఇవన్నీ చక్కగా వచ్చింది. ఎందుకంటే నేను APKS వాళ్ళది రికమెండ్ చేస్తాను. కారణం ఏంటంటే అది మనకి ఆరోగ్యానికి మంచిది, అన్ని విధాలా మనకి మంచి ప్రోడక్ట్స్ అందిస్తున్నారు కాబట్టి వాటిని మనం ఎంకరేజ్ చేయాలి. ఇవన్నీ పిందెలే చూడండి. ఇవన్నీ ఫ్లవర్స్, పిందెలు వస్తూ ఉన్నాయి. ఇంకా పైకి చెట్టు గ్రోత్ అవుతూ ఉంది. ఇదిగోండి ఇవన్నీ కాకరకాయలే, ఇవన్నీ కాయలే. అటు ఇటు రెండు వైపులా ఉన్నాయండి. చాలా బాగుంది పంట మాత్రం. APKS వాళ్ళది వాడిన తర్వాత నాకు మాత్రం చాలా వెరీ గుడ్ అనిపించింది. నేను ఇంకా కెమికల్స్ వాడటం మానేశాను. ఈ APKS వాళ్ళదే రికమెండ్ చేసి నేనే ఫోన్ చేసి తెప్పించుకుంటా ఉన్నాను. వాళ్ళు చక్కగా మనకి ఆన్లైన్ దీంట్లో కొరియర్లో పంపిస్తారండి. అడ్రస్ కరెక్ట్గా ఉంటుంది, మెడిసిన్ కూడా కరెక్ట్గా ఉంటుంది. నేను మెడిసిన్ వచ్చిన తర్వాత వాసన చూసినప్పుడు ఇదేంటబ్బా ఎలా ఉందని చూస్తే అంతా ఫ్రూట్స్ వాసనే. అసలు ఎంత కమ్మగా ఉంటుందంటే కొట్టేటప్పుడు కూడా మంచి వాసన, స్మెల్, సెంటెడ్
కెమికలే కాదు అసలు, అది అంత బాగా పనిచేస్తుంది. బాగా మనకి రిజల్ట్ బాగుందండి. ఈ ఏపీకేఎస్ వాళ్ళ యొక్క ఆర్గానిక్ ప్రోడక్ట్స్కి రిజల్ట్ బాగుంది, చాలా బాగుంది. చూడండి ఎన్ని పిందులు. ఇవన్నీ మన ఏపీకేఎస్ వాళ్ళది వాడిన తర్వాతనే మనకి ఇంత గ్రోత్ చూపించింది. లేకపోతే అంతకుముందు డల్గా ఉంది, చెట్టు డల్గా ఉంది, ఏందబ్బా అని చూసి మరి ఆ పాప పేరు నాకు గుర్తులేదు, ఆ పాపతో మాట్లాడినప్పుడు ఆ పాప నాకు బాగా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి మీరు ఇది వాడండి, మీకేం భయపడొద్దు అని చెప్పేసి నన్ను ఎంకరేజ్ చేసినప్పుడు నేను వాడినప్పుడు చక్కగా నాకు రిజల్ట్ కనబడింది.